ఆరోగ్య అభిలాషులారా మీ అందరికీ ఈ యొక్క 37వ ఆక్యుప్రెషర్ క్లాస్లోనికి స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ యొక్క క్లాస్లో వన్ ఆఫ్ ద మేజర్ గ్లాండ్స్ అయినటువంటి గ్రంథి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతూ ఉన్నాము. ఇది మన శరీరంలో ఎన్నో అద్భుతమైనటువంటి ఫలితాలనేది మనకు అందిస్తూ ఉన్నది. ఆరోగ్య అభిలాషులారా మీకు తెలుసా, ఈ యొక్క గ్రంథి స్త్రీలలో పీరియడ్ సమస్యల్లో పెంచడానికి మరియు పురుషులలో స్పర్మ్ కౌంట్ తగ్గడానికి మరియు పిల్లల్లో హార్మోన్ గ్రోత్ తగ్గడానికి, అదేవిధంగా పాలు ఇచ్చేటటువంటి తల్లులలో ఈ యొక్క ప్రోలాక్టిన్ తగ్గడానికి ఇది కారణం అవుతూ ఉన్నది. సో కాబట్టి మీరందరూ కూడాను స్టార్టింగ్ నుంచి చివరి వరకు అటెంటివ్ గా ఉన్నట్లయితే అనేక అంశాలు మీరు తెలుసుకోబోతున్నారు. 2, 3, 4, 5 చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు ఈరోజు తెలుసుకోబోతూ ఉన్నారు. సో కాబట్టి ప్లీజ్ స్టే ట్యూన్ టు మై ప్రోగ్రామ్. అదే విధంగా ఆరోగ్య అభిలాషులారా, ఈ యొక్క గ్రంథులకు సంబంధించి మనము లాస్ట్ 36వ క్లాసులో ఎండోక్రైన్ గ్లాండ్స్ అంటే ఏమిటి, మరి అది ఏ విధంగా పనిచేస్తాయో ఒకవేళ మీరు అందరూ చూసినట్లయితే ముందుగా మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఒకవేళ మీరు చూడనట్లయితే తప్పకుండా ఆ వీడియోని మీరు క్షుణ్ణంగా తెలుసుకున్నట్లయితే ఈ వీడియోలో చెప్పబడేటువంటి విషయాలు మీకు చక్కగా అర్థమవుతాయి. సో కాబట్టి ఆరోగ్య అభిలాషులారా, ఒకవేళ మీరు ఈ వీడియో ఉన్నప్పటికీ మరలా ఒకసారి ఆ వీడియోని చూసి మళ్ళీ వచ్చి ఇది విన్నట్లయితే మీకు పూర్తి వివరాలు తెలియజేయబడతాయి. ఆరోగ్య అభిలాషులారా, ఈ క్లాస్ లో మనము 5 ముఖ్యమైనటువంటి విషయాలు మనం తెలుసుకుందాం. మొదటిది, పిట్యూటరీ గ్లాండ్ అంటే ఏమిటి. రెండవది, పిట్యూటరీ గ్లాండ్ పిల్లల్లో ఎలాంటి యాక్షన్ పోషిస్తూ ఉంది. మూడవది, స్త్రీలలో ఎలాంటి పాత్ర పోషిస్తూ ఉంది. నాలుగవది, పిట్యూటరీ గ్రంథి పురుషులలో ఎలాంటి పాత్ర పోషిస్తూ ఉంది. ఐదవది, పిట్యూటరీ గ్రంథి థైరాయిడ్ యొక్క TSH లో ఏ విధమైన పాత్ర పోషిస్తూ ఉన్నది. ఈ 5 అంశాల గురించి మనం ఇప్పుడు క్షుణ్ణంగా తెలుసుకునేటటువంటి ప్రయత్నము చేద్దాము. వాట్ ఈస్ పిట్యూటరీ గ్లాండ్ అండ్ వేర్ ఇట్ ఈస్ ఇన్ ద బాడీ. పిట్యూటరీ గ్రంథి అనేది ఎక్కడ ఉంది, ఇది శరీరంలో ఎక్కడ ఉంటుంది. వాట్ ఈస్ పిట్యూటరీ గ్లాండ్. పిట్యూటరీ గ్రంథి, దీన్ని పీయూష గ్రంథి అని పిలుస్తారు. ఇది మన శరీరంలో బ్రెయిన్ క్రింద భాగంలో బఠానీ గింజ అంత సైజులో ఇది ఉంటూ ఉంది. దీనిని మాస్టర్ ఆఫ్ ఎండోక్రైన్ గ్లాండ్స్ అని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఇది ఇతర హార్మోన్స్ ని మరియు గ్లాండ్స్ ని ఇది గవర్నింగ్ చేస్తుంది మరియు హార్మోన్స్ ని రిలీజ్ చేస్తూ ఉంది. పిట్యూటరీ గ్రంథి 2 భాగాలుగా ఉంటుంది. యాంటీరియర్ పిట్యూటరీ మరియు పోస్టీరియర్ పిట్యూటరీ అని పిలవడం జరుగుతుంది. ఈ యొక్క యాంటీరియర్ పిట్యూటరీలో అడెర్నో హైపోసిస్ అని మరియు అదేవిధంగా ఈ యొక్క పోస్టీరియర్ ని న్యూరో హైపోసిస్ అని అంటారు. ఈ 2 హార్మోన్స్ ని రక్తంలోనికి రిలీజ్ చేస్తాయి. దీనిని మనం చక్కగా గుర్తు పెట్టుకోవాలి అంటే ఫ్లాట్ పీజీ అనే పదం కనుక మనం గుర్తున్నట్లయితే ఇది చక్కగా మనం అర్థం చేసుకోవచ్చు. ఫ్లాట్ FLAT PG, ఫ్లాట్ పీజీ గనక మనకు గుర్తున్నట్లయితే మనం దీన్ని గుర్తు పెట్టుకోవచ్చు. F అంటే ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ FSH, L ల్యూటరైజింగ్ హార్మోన్ LH, A అడెర్నో కార్టి అండ్ కట్రోపిక్ ACTH అంటారు. అండ్ T థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ TSH, అండ్ P ప్రోలాక్టిన్ హార్మోన్ PH, అండ్ G గ్రోత్ హార్మోన్ GH అని పిలుస్తారు. సో మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఫ్లాట్ G అని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇన్ని హార్మోన్స్ ని మన పిట్యూటరీ గ్రంథి రిలీజ్ చేస్తూ ఉంది. సెకండ్ క్వశ్చన్, పిట్యూటరీ గ్లాండ్ చిల్డ్రన్ పిల్లల్లో ఎలాంటి పాత్ర పోషిస్తూ ఉన్నది. పిట్యూటరీ గ్లాండ్ పిల్లల ఎదుగుదలకు కావాల్సినటువంటి గ్రోత్ హార్మోన్ ను ఇది రిలీజ్ చేస్తుంది.
పిల్లలు చైల్డ్హుడ్ నుండి అడల్ట్హుడ్ ఇది రావడానికి ఎంతగానో ఈ యొక్క గ్రోత్ హార్మోన్ పిల్లలకి మరియు ఉపయోగపడుతూ ఉంది. మీ పిల్లలు ఎదగడం లేదా, మీ పిల్లల్లో ఆడ మగ మేల్ ఆర్ ఫీమేల్ కూడా వారిలో ఎదుగుదల లేదు అని మీరు గమనించారా? ఒకవేళ మీరు గమనించినట్లయితే మీరు అర్థం చేసుకోవలసినది వారి యొక్క పిట్యూటరీ గ్రంథిలో ఈ యొక్క గ్రోత్ హార్మోన్స్ ప్రాపర్ గా ఉత్పత్తి కావట్లేదని మీరు గుర్తించాలి. పిల్లల్లో మెచ్యూరిటీ అంటే పురుషులలో గాని స్త్రీలలో గాని మెచ్యూరిటీ కనుక కనిపించినట్లయితే వారిలో ఈ యొక్క హార్మోన్ గ్రోత్ అనేది తక్కువగా ఉందని గుర్తించాలి. వెంటనే మీరు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పిల్లల్లో పుట్టుకలో మూర్ఛ రావడం గాని, పుట్టిన పిల్లలకి మాటలు సరిగా రాకపోవడం గాని మొదలగునవి సమస్యలు రుగ్మతలకి కారణము ఈ యొక్క పిట్యూటరీ గ్లాండ్ లో ఈ యొక్క గ్రోత్ హార్మోన్స్ ప్రాపర్ గా లేవని మీరు గుర్తించి వెంటనే పిల్లలకు కావాల్సినటువంటి యొక్క ఆక్యుప్రెషర్ ట్రీట్మెంట్ మీరు అందించినట్లయితే పిల్లల్లో చక్కగా ఈ యొక్క గ్రోత్ హార్మోన్స్ పెరిగి వారు ఆరోగ్యంగా ఉంటారు మరియు వారి యొక్క శరీరంలో జరగవలసినటువంటి జీవన క్రియలు ప్రాపర్ గా జరిగి వారు బ్రతికినంత కాలము ఆరోగ్యంగా ఉంటారు. మూడవ ప్రశ్న, పిట్యూటరీ గ్లాండ్ స్త్రీలలో ఎటువంటి పాత్ర పోషిస్తూ ఉంది? ఆరోగ్య అభిలాషలారా మీరందరూ కూడాను స్త్రీలు ముఖ్యంగా ఈ పాయింట్ ని మీరు గుర్తుంచుకోవాలి. స్త్రీలలో నెలసరి ప్రాపర్ గా రావడానికి కావలసినటువంటి ఫోలికల్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇది ఉత్పత్తి చేస్తూ ఉంది. మరి ముఖ్యంగా స్త్రీలు వారి యొక్క వయసులో వచ్చేటటువంటి మార్పులు అంటే మెచ్యూరిటీ ప్రాపర్ గా రావడానికి ఇది కావలసినటువంటి హార్మోన్ ను ఇది రిలీజ్ చేస్తూ ఉంది. అప్పుడు స్త్రీల యొక్క సైకిల్ మెన్సల్ సైకిల్ ప్రాపర్ గా వస్తూ ఉంది. స్త్రీలలో ముఖ్యంగా ఈ యొక్క ఫోలికల్ హార్మోన్స్ తో పాటుగా థైరాయిడ్ హార్మోన్ చాలా చాలా ఇంపార్టెంట్ పాత్ర పోషిస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ యొక్క TSH ప్రాపర్ గా ఉంటుందో వారిలో ఎలాంటి సమస్యలు రావు. అదే విధంగా ఆరోగ్య అభిలాషాల స్త్రీలలో నెలసరి ప్రాపర్ గా రావడానికి గాని మరి దాన్ని మెయింటైన్ చేయడానికి గాని ఈ యొక్క పిట్యూటరీ గ్రంథి గానోడోట్రోపిన్ అనేటటువంటి హార్మోన్ ను రిలీజ్ చేస్తూ ఉంది. ఎప్పుడైతే ఈ యొక్క హార్మోన్ ప్రాపర్ గా రిలీజ్ అవుతుందో వారి యొక్క థైరాయిడ్ లెవెల్స్ కూడా కంట్రోల్లో ఉంటాయి. దీనిని యాంటీరియర్ పిట్యూటరీ అని చెప్పడం కూడా జరుగుతూ ఉంది. స్త్రీలు తల్లులు అయిన తర్వాత బిడ్డకు పాలు ప్రాపర్ గా ఇవ్వడానికి ప్రోలాక్టివ్ అనేటటువంటి హార్మోను ఈ యొక్క పిట్యూటరీ గ్రంథి రిలీజ్ చేయడము జరుగుతూ ఉంది. ఈ దశలో ఫోలికల్ FSH మరియు ల్యూటినైజింగ్ హార్మోన్ LH అండాలు ప్రాపర్ గా రిలీజ్ చేయడానికి మరియు పరస్పరం పరిపక్వం చెందడానికి ఎంతగానో ఇది పాత్ర పోషించడము జరుగుతూ ఉంది. ఒకవేళ ఈ యొక్క FSH, LH, TSH హార్మోన్స్ తగ్గినట్లయితే స్త్రీలలో ఈ యొక్క మెచ్యూరిటీ తగ్గింది, నెలసరి సరిగా రావట్లేదు అని మీరు గుర్తించాలి. అండాశయాలు సరిగా రిలీజ్ కావట్లేదని మీరు గుర్తించాలి. ఆరోగ్య అభిలాషలారా ఎవరిలో అయితే ఈ యొక్క గర్భస్థ సమస్యలు ఉన్నాయో పిల్లలు కలగడం లేరో వాళ్ళందరూ కూడా తెలుసుకోవాల్సినటువంటి నిజ సత్యము ఏమిటి అనంటే వారిలో ఈ యొక్క పిట్యూటరీ గ్రంథి రిలీజ్ చేయాల్సినటువంటి యొక్క హార్మోన్స్ ప్రాపర్ గా రిలీజ్ కావడం లేదు. అందుకనే అండాశయ సమస్యలు పీరియడ్ సమస్యలు వస్తున్నాయని మీరు గుర్తించండి. కాబట్టి ఈ యొక్క ఆక్యుప్రెషర్ విధానం గనక స్త్రీలు మీరు ప్రాపర్ గా నేర్చుకున్నట్లయితే చక్కగా ఈ యొక్క ఆక్యుప్రెషర్ విధానం ద్వారా ఈ యొక్క అసతుల్యమత నుంచి సమతుల్యానికి వచ్చి మీ హార్మోన్స్ న్యూట్రల్ అవుతాయి. మీకు ఏ దశలో ఎలాంటి మంచి జరగాలో ఆ దశలో ఆ మంచి జరుగుతుంది. మీరు బ్రతికినంత కాలము ఆరోగ్యంగా ఉంటారు. 4వ ముఖ్యమైనటువంటి ప్రశ్న,
పిట్యూటరీ గ్లాండ్ పురుషులలో ఎలాంటి పాత్ర పోషిస్తూ ఉంది? పిట్యూటరీ గ్రంథి స్త్రీలలో ఏ విధమైనటువంటి పాత్ర పోషించిందో పురుషులలో కూడా అటువంటి పాత్ర ఇది పోషించడము జరుగుతుంది. ముఖ్యముగా పురుషులు ఈ యొక్క చైల్డ్హుడ్ నుంచి అడల్ట్హుడ్ రావడానికి, ఈ యొక్క అడాలసెన్స్ అనేది ఈ యొక్క ప్యూబర్టీ దశ రావడానికి ఇది హార్మోన్స్ ని ఉత్పత్తి చేయడము జరుగుతుంది. శరీరం యొక్క ఛాతీ మరియు మిగతా యొక్క ఆకృతులు పెరగడానికి కూడాను ఈ యొక్క హార్మోను వారికి ఉపయోగపడము జరుగుతూ ఉంది. మరి పురుషులలో ఈ యొక్క ప్యూబర్టీ దశతో పాటుగా వారి యొక్క ఎదుగుదల అయిన తర్వాత ఈ యొక్క టెస్టిస్ లో ఈ యొక్క హార్మోన్స్ ని ఉత్పత్తి చేయడానికి ఈ యొక్క పిట్యూటరీ గ్రంథి ఎంతగానో వారికి ఉపయోగపడుతుంది. మరి అదేవిధంగా పురుషులలో వారి యొక్క స్పర్మ్ కౌంట్ పెరగడానికి ఇది హార్మోన్స్ ను రిలీజ్ చేయడము జరుగుతూ ఉంది. కాబట్టి ఆరోగ్య అభిలాషులారా, మీరందరూ కూడాను పురుషులు ముఖ్యంగా వారిలో పిల్లలు లేనట్లయితే, ఎవరైనా పిల్లలు లేమితనంతో బాధపడుతున్నట్లయితే, మీ కంప్లైంట్స్ లైక్ స్పర్మ్ కౌంట్ తక్కువగా ఉందని కానీ, స్పర్మ్ కౌంట్ లో క్వాలిటీ లేదని కానీ, స్పర్మ్ కౌంట్ ప్రాపర్ గా రిలీజ్ కావట్లేదు కానీ, లేదా ఎరెక్టైల్ ప్రాబ్లమ్స్ మీలో ఉన్నట్లయితే, ఈ యొక్క సెక్షువల్ డిజార్డర్స్ కనుక ఏమన్నా మీలో ఉన్నట్లయితే, పురుషులందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏమిటి అని అంటే, మీలో ఈ యొక్క పిట్యూటరీ గ్రంథి రిలీజ్ చేయాల్సినటువంటి యొక్క LH హార్మోన్స్ ప్రాపర్ గా రిలీజ్ కావట్లేదని మీరు గుర్తించాలి. ఆరోగ్య అభిలాషులారా, పురుషులు తప్పకుండా ఈ యొక్క సమస్యని గుర్తించి వాటికి సరియైన సమయంలో సరియైన చికిత్స కనుక మీరు ఇచ్చినట్లయితే మీ సమస్యల నుంచి మీరు బయటపడతారు. బ్రతికినంత కాలం మీరు ఆరోగ్యంగా ఉంటారు. అదేవిధంగా పురుషులారా, మీరందరూ కూడాను మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ నుంచి బయటపడడానికి తప్పకుండా ఆక్యుప్రెషర్ విధానాన్ని మీరు నేర్చుకోండి. మీరు ఆక్యుప్రెషర్ చేసుకొని మీరు ఈ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని బ్యాలెన్స్ చేసుకున్నట్లయితే మీరు బ్రతికినంత కాలము ఆరోగ్యంగా ఉంటారు. 5వ ఇంపార్టెంట్ ప్రశ్న, పిట్యూటరీ గ్రంథి థైరాయిడ్ హార్మోను ఎటువంటి పాత్ర పోషిస్తుందో మనం ఇప్పుడు తెలుసుకుందాము. పిట్యూటరీ గ్లాండ్ థైరాయిడ్ హార్మోన్ కి సంబంధించి TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఇది ఉత్పత్తి చేస్తూ ఉంది. దానినే థైరాక్సిన్ అని అంటారు. ఎవరైతే ఈ యొక్క థైరాయిడ్ ఉన్నవారు చాలా మంది ఈ యొక్క థైరాక్సిన్ 25 mg, థైరాక్సిన్ 50 mg, 75 mg, 100 mg, ఇంకా సమస్య ఎక్కువ ఉన్న వాళ్ళు ఇంకా ఎక్కువ డోస్ కూడా వాడుతూ ఉంటారు. మీరు థైరాక్సిన్ వాడుతున్నారా? వాడుతున్నట్లయితే ఇక చాట్ బాక్స్ లో కామెంట్స్ లో వాడుతున్నాము, ఎంత mg వాడుతున్నారో మీరు టైప్ చేయండి. అదే విధంగా ఈ యొక్క మీ యొక్క పిట్యూటరీ గ్రంథి హార్మోన్ ను ప్రాపర్ గా ఉత్పత్తి చేయడం లేదని మీరు గుర్తించాలి, ఎప్పుడు మీరు థైరాయిడ్ గోళీ వాడుతూ ఉన్నప్పుడు. సో కాబట్టి ఆరోగ్య అభిలాషులారా, థైరాయిడ్ సమస్యతో బాధపడే వారందరూ తెలుసుకోవాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, వారిలో పిట్యూటరీ గ్రంథి ఈ యొక్క TSH ని ప్రాపర్ గా రిలీజ్ చేయడం లేదని వారు గుర్తించాలి. ఈ యొక్క TSH లో లోపించడం వలన చాలా మంది అయితే లావుగా అయిపోతారు, లేకపోతే బక్కగా అంటే చాలా బలహీనంగా అయిపోవడము జరుగుతూ ఉంది. ముఖ్యంగా స్త్రీలలో అయితే గనక హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్, పీరియడ్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, మైగ్రేన్ ప్రాబ్లమ్స్, ఇంకా తదితర రుగ్మతలు రావడానికి ఇది ఎంతగానో దోహదపడుతూ ఉంది. మరి పురుషుల్లో అయితే ఎరెక్టైల్ ప్రాబ్లమ్స్ గానీ, ఇంకా వారిలో యొక్క స్పర్మ్ కౌంట్ సమస్యలు గానీ ఎంతగానో బాధించడము జరుగుతూ ఉంది. కాబట్టి ఆరోగ్య అభిలాషులారా, థైరాయిడ్ ఉన్న వారందరూ కూడాను తప్పకుండా ఈ యొక్క ఆక్యుప్రెషర్ విధానాన్ని మీరు నేర్చుకోవాలి. ఎప్పుడైతే మీ యొక్క పిట్యూటరీ గ్లాండ్ ప్రాపర్ గా పనిచేసి ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి యొక్క అన్ని హార్మోన్స్ ని గనక ప్రాపర్ గా రిలీజ్ చేయగలిగితే మీ యొక్క గ్రంథి బాగా ఉంటుంది. మీ యొక్క శరీరంలో జరగవలసినటువంటి జీవ రసాయన క్రియలు ప్రాపర్ గా జరుగుతాయి. మీరందరూ బ్రతికినంత కాలము ఆరోగ్యంగా ఉంటారు.
ఈ యొక్క పిట్యూటరీ గ్రంథి మీరు గుర్తించడం చాలా చాలా ఇంపార్టెంట్. మనము మన యొక్క అరిచేతులను గమనించినట్లయితే మనము మన యొక్క పిట్యూటరీ గ్రంథిని ఇక్కడ గుర్తించవచ్చు. రెండో చేతికి చెప్తున్నాను, ఇక్కడ పిట్యూటరీ గ్రంథిని మనం గుర్తిస్తూ ఉన్నాము. దీనికి అనుసంధానమైనటువంటి బ్రెయిన్ ని గుర్తించండి మరియు పిట్యూటరీ గ్రంథిని గుర్తించండి. బ్రెయిన్ ని మొదటగా గుర్తించండి, తర్వాత పిట్యూటరీ గ్రంథిని మీరు గుర్తించండి. మీరు ఈ యొక్క ఆక్యుప్రెషర్ విధానంలో అన్ని హార్మోన్స్ ని సరి చేయవలసిన బాధ్యత మీ అందరి పైన ఉన్నది. మీ పిల్లల్లో ఎలాంటి ఇంబ్యాలెన్సెస్ మీరు గమనించినట్లయితే తప్పకుండా మీరు బ్యాలెన్స్ చేసుకోవాల్సిన అవసరము ఎంతైనా ఉంది. సో ఇప్పుడు మనము ఈ యొక్క బ్రెయిన్ మరియు ఈ యొక్క పిట్యూటరీ గ్రంథిని స్టిమ్యులేషన్ ఎలా చేయాలో తెలుసుకుందాము. ముందుగా మన యొక్క ఆక్యుప్రెషర్ పాయింటర్ అయినటువంటి థంబ్ ఫింగర్ తీసుకొని ఈ యొక్క బ్రెయిన్ పైన ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. అదే విధంగా మన యొక్క పిట్యూటరీ గ్రంథి ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. అదే విధంగా రెండవ చేతి వైపు ముందు బ్రెయిన్ పాయింట్ ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. అదే విధంగా ఈ యొక్క పిట్యూటరీ గ్రంథి ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్, ప్రెస్ రిలీజ్. ఈ విధంగా ఉదయకాలము మరియు సాయంకాలము ఈ యొక్క భోజనానికి ముందు గంట సేపు గాని భోజనం చేసిన తర్వాత గంట సేపు గాని 30 నుంచి 60 సార్లు తప్పకుండా ఈ విధంగా ఆక్యుప్రెషర్ చేసినట్లయితే మీ యొక్క పిట్యూటరీ గ్రంథి మీ యొక్క ఆధీనంలో ఉంటుంది. మీకు కావాల్సినటువంటి యొక్క హార్మోన్స్ ని ప్రాపర్ గా రిలీజ్ చేస్తూ ఉంది. సో కాబట్టి ఆరోగ్య అభిలాషలారా, ఇక్కడ చెప్పబడుతున్నటువంటి ప్రతి క్లాస్ ని మీరు క్షుణ్ణంగా విని మీరు బాధ్యతగా మీ యొక్క శరీరంలో వచ్చేటటువంటి మార్పులకి గల కారణాలను మీరు గుర్తించాలని కోరుతూ ఉన్నాను. అదే విధంగా ఎవరైతే న్యాచురోపతి ప్రాక్టీస్ చేస్తున్నారో, ఎవరైతే యోగా ప్రాక్టీస్ చేస్తున్నారో, ఎవరైతే ప్రాణిక్ హీలింగ్ ప్రాక్టీస్ చేస్తున్నారో, ఎవరైతే సనాతనమైనటువంటి పురాతనమైనటువంటి కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉన్నటువంటి ఆల్టర్నేటివ్ మెడిసిన్ మీరు ప్రాక్టీస్ చేస్తున్నారో, మీరందరూ కూడాను ఈ యొక్క హార్మోనల్ ఇంబ్యాలెన్స్ సంబంధించినటువంటి గ్రంథులను గనక సరి చేసినట్లయితే, వాటికి వైద్యం చేసినట్లయితే అన్ని రకాల సమస్యల నుంచి ప్రతి ఒక్కరిని మనము కాపాడవచ్చు. వారికి దీర్ఘమైనటువంటి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం మనం వారికి ఇవ్వవచ్చు. ఐ విష్ యూ గుడ్ హెల్త్ అండ్ ఆల్ ది బెస్ట్. శతమానం భవతే. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.